V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ 50 ఏళ్ళు అయిన సందర్భంగా ఈరోజు ఫ్రెషర్స్ డే చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ చిరంజీవి చేతులుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఉన్న పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలనకు స్వాగతం పలుకుతూ మమతాపమపాకురుదేవా 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 మమ పాపమపాకురుదేవా జల జనయన విధి నముచి హరణము కవి బుధ వినుత పద పద్మం జల జన మమతాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలం. అండ్ పీజీ కలిపి మన దగ్గర 15 యూజీ ప్రోగ్రామ్స్ అలాగే 10 పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి 10 మంది అధ్యాపక బృందం ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో ఈ కళాశాల ఈ సంవత్సరం జరుపుకుంటున్న ఫ్రెషర్స్ డే చాలా ముఖ్యమైన, కొద్దిగా ఘనంగానే జరుపుదామనే ఉద్దేశంతో ముఖ్యమైన అతిథులను పిలుచుకోవడం జరిగింది సార్. సో ఈ ఇయర్ ఎప్పుడు ఫ్రెషర్స్ డేకి అంత పెద్ద అతిథుల్ని పిలిచిన అలవాటు లేదు, కానీ ఈ సంవత్సర స్థితిలో లేదని శ్రీ సింగవరపు సూర్యారావు గారు అప్పుడు ఉన్న అధికారులని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మరియు ఇతర అధికారులతో అయితే స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్ నుంచి మనం కొనడానికి కొంతవరకు అవుతుంది, కానీ బిల్డింగ్స్ ముఖ్యంగా సరిపోవట్లేదు. ఈ బిల్డింగ్స్ కాకుండా ఈ జూనియర్ కాలేజ్ పక్కన ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుకి అవతల ఒక యూజీసీ ఫండ్స్తో ఒక హాస్టల్ ఉంది సార్. సో అది 120 మంది కెపాసిటీ ఉన్న హాస్టల్. సో అది కట్టిన సంవత్సరమే ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆధ్వర్యంలో నడపడం అన్నది జరుగుతోంది. ఒక పీజీ కోర్సెస్ పెట్టిన ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ 2 పీజీ కోర్సెస్ పెట్టారు సార్. సో ఇంగ్లీష్ అండ్ మైక్రోబయాలజీ పెట్టినప్పుడు ఒక పీజీ బ్లాక్ 5 రూములతో పీజీ బ్లాక్ కట్టారు. అది చిన్న అంటే పీజీ స్టూడెంట్స్ తక్కువ మంది స్ట్రెంత్ 30 స్టూడెంట్సే ఉంటారు కనుక చిన్న రూమ్స్ ఉంటాయి సార్. 10 కోర్సెస్ అయ్యాయి, 10 పీజీ ప్రోగ్రామ్స్ అయ్యాయి, అలాగే 15 యూజీ ప్రోగ్రామ్స్ అయ్యాయి. స్టూడెంట్స్ స్ట్రెంత్ పెరిగింది. ఒకప్పుడు సెక్షన్కి 40 స్టూడెంట్స్ ఉన్నది, డిమాండ్ పెరిగిందని సెక్షన్కి 60 సీట్స్ ఇంటేక్ పెంచడం జరిగింది సార్. పెద్దల మనసు పెట్టి మా కళాశాలకి గవర్నమెంట్ ఫండ్స్ కానీ, ఎంపీ నిధుల నుంచి కానీ, లేదా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ ఏమైనా మా కళాశాలకి ఒక క్లాస్ రూమ్ బ్లాక్ కట్టడానికి అంటే సైట్ అయితే ఉంది సార్ ఇక్కడ స్థలము. దానికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి ప్లాన్ వేయించమన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్ గారితో వేయిస్తున్నాము. సో స్ట్రక్చరల్ డిజైన్ కూడా ఈరోజు ఇస్తారు సార్. సో ఎస్టిమేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తామన్నారు. సో మీ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మన కళాశాల అందరి తరపున కోరుకుంటున్నాను సార్. 1972 at Gandapudi village in Ramakamata Mandalam, Anakapalli district, his proud parents, Vepada Brahmadu and Chitama. Sri Vepada Chiranjeevi garu pursued education with distinction, beginning from Mandal Parishad Primary Education School, Gandapudi, the class 1 to 5, continued
Continuing at Jilla Parishad High School, Kottakota for classes 6 to 10, completing his intermediate at Government Junior College, Kottakota, earning his degree from Government Degree College, Chodavaram, acquiring his BA, shares a very special bond with our MLC Veppada Chiranjeevi Garu, and that is his better half, Dr. TMA Nivedita Madam, is providing her valuable services as an associate professor of botany in our college. వజ్రం బంగారంలో పొదగటం వల్ల బంగారానికి ఆ భగవంతుని జత చేసి సమాజానికి ఒక ఆదర్శ దంపతులను అందించారు. కృషి అంటే ఒక చిన్న నల్లి వృక్షం కావడా, ఒక చిన్న నల్లి విత్తనం. సమావేశ అధ్యక్షులు, కళాశాల అధ్యక్షులు మంజుల మేడం గారికి, ఇక్కడికి ముఖ్య వక్తగా గెస్ట్ గా విచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని అందించిన భారతి మేడం గారికి, ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీ మేడం గారికి, ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ అనుష మేడం గారికి, స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్ గీతాంజలి మేడం గారికి, బాబీ హెచ్ఓడి నివేదిత మేడం గారికి, ముఖ్యంగా అధ్యాపక మిత్రులందరికీ, పత్రికా విలేకరులకి, మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం. వినోదాలు ఉంటే చెప్పడం లేదు చెప్తూ ఉంటారు. సుమారు 2 గంటల నుంచి క్రమశిక్షణతో, ఓపికతో, క్రమశిక్షణలందరికీ యోగ్యంగా నా ఆశీస్సులు. ఒకప్పుడు ఆడపిల్లని తల్లిదండ్రులు 5వ తరగతి వరకే చదివించేవారు. ఆ గ్రామంలో ఎంతవరకు స్కూల్ ఉంటే అంతవరకు చదివించేవారు. ఆ గ్రామం దాటి చదివించాలి అంటే తల్లిదండ్రులు భయపడేవారు. ఒకరు చదివించమని ఎవరిని అడిగితే ఆడపిల్లలు ఏమైనా రాజ్యాలు ఏవాలా అని ప్రశ్నించేవారు. అలాంటి స్థితి నుంచి ఈరోజు సమాజం, ఈరోజు తల్లిదండ్రుల యొక్క వైఖరి, ఆడపిల్లలపై ఎలాంటి వైఖరిని మార్చుకుందంటే, నా కూతురు ఈ కళాశాల ఫస్ట్ వచ్చింది, అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఈరోజు నా కూతురు భారతదేశాన్ని పరిపాలించే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా నా కూతురు అని చెప్పుకునే స్థాయికి, తల్లిదండ్రులను దిగించే స్థాయికి ఈరోజు ఆడపిల్లలు వచ్చారంటే ఆడపిల్లలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. అబ్దుల్ కలాం నేర్చుకోవలసిన వ్యక్తి అబ్దుల్ కలాం. ఒక సాధారణ పేపర్ బాయ్ నుంచి ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసేవారు. ఒక సాధారణ పేపర్ బాయ్ నుంచి ఒక శాస్త్రవేత్తగా, ఒక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, భారతదేశ ప్రథమ పౌరుడిగా ఎదగడం కాదు, ఆయన రాష్ట్రపతి భవన్లోకి ఎంత సామాన్యంగా ఒక్క సూట్ కేసుతో లోపలికి వెళ్ళాడో, తిరిగి అదే సూట్ కేసుతో రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చి ₹1 కూడా ప్రభుత్వ సొమ్ము తీసుకోకుండా పదవులకి ఉన్నత స్థానాన్ని అందించే విలువలు కలిగిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. Dreams transform into thoughts. Thoughts result into action. కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి. కలలు అంటే నిద్రపోతూ కలలు కనేవి కలలు కాదు. మీకు నిద్ర లేకుండా మీలో నిచ్చు రగించే కలలు, అలాంటి కలలు కనండి అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రతి విద్యార్థి కూడా కలలు కనాలి. కళ అంటే ఏంటి? ఏం కావాలని అనుకుంటున్నారు మీరు? జీవితంలో ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఏదైనా కావాలని కోరుకోవచ్చు. ఫస్ట్ మీ శక్తి సామర్థ్యాలు మీరు అంచనా వేసుకోండి. మీ శక్తి సామర్థ్యాలు మీరు అంచనా వేయండి. ఈరోజు మొత్తం మాట్లాడారు డయాస్ మీద. గ్రూప్ కొట్టాడు మీ కాలేజీ నుంచి. మా డాక్టర్ గారు మాట్లాడుతూ గ్రూప్ 1 కాదు, రాబోయే రోజుల్లో మీరు సివిల్ సర్వీస్ కొట్టాలి అని చెప్పారు.
మీ లక్ష్యం ఎప్పుడు ఎలా ఉండాలంటే మీ శక్తి సామర్థ్యాలు ఆధారంగా చేసుకునే లక్ష్యం ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలు ఏంటి, దాని అనుగుణంగా మీ లక్ష్యం పెట్టుకోండి. ఉదాహరణకి మీరు చక్కగా మాట్లాడటం బాగా వచ్చు. చక్కగా మాట్లాడటం వచ్చినప్పుడు, ఒకప్పుడు ఉద్యోగం అంటే కంపెనీ ఉద్యోగాలే, ప్రభుత్వ ఉద్యోగాలే, ఈ రోజు ఉద్యోగాలు ఏంటని కాదు. మీకు చక్కగా మాట్లాడటం వస్తే దాన్ని ప్రాక్టీస్ చేయండి. మంచి ఒక టీవీ కామెంటర్ గా మారండి. అందరూ టీవీని చూస్తూ ఉంటారు. సుమ మీ అందరికీ బహుశా బాగా అత్యంత ఇష్టమైన వ్యాఖ్యాత. టాలెంట్ ఉందో గుర్తించండి అంటాను. మా వేదికపైన ఉన్న అధ్యాపకులు, వేదికలో ఉన్న అధ్యాపకులు కూడా మేము కోరేది ఉంటే, పిల్లల్లో ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ సామర్థ్యాలు ఉన్నాయో గుర్తింపజేయడంలో మీరు కూడా విద్యార్థులకి సహాయ సహకారాలు అందించండి. ఫస్ట్ మాట్లాడడం వచ్చి మీకు ఓకే, ఆ రంగంలో స్థిరపడడానికి ప్రయత్నం చేయండి. లేదా చక్కగా పాట పాడడం వచ్చి మీకు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కటి ప్రార్థనతో ప్రారంభించారు. చాలా అద్భుత వాక్శుద్ధి కానీ ఆ రాగం కానీ చాలా ముచ్చటంగా అనిపించింది మాకు. కాబట్టి మీకు చక్కగా పాటలాడడం వచ్చు, పాట పాడడం వచ్చు. ఓకే, దాన్ని గుర్తించి దానిలో ప్రాక్టీస్ తీసుకోండి. అవసరమైతే శాస్త్రీయ సంగీతం నేర్పే గురువుల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి దానిలో శిక్షణ పొందండి. గాయకుడిగా మారిన తర్వాత అత్యధిక వేల కొద్ది పాటలు పాడి ఘంటసాలను కూడా మించిపోయి ప్రపంచంలోనే ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సాధించాడంటే M. Bharati Madam, by our Chief Guest and respected Principal Madam. Please give a big round of విశాఖ మహిళా కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతుంది. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలనేది ఈ కళాశాల యాజమాన్యం యొక్క ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఫ్రెషర్స్ డే నిర్వహించడం జరిగింది. అందులో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడడం అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళి మరలా తిరిగి అమ్మగారింటికి వస్తే ఎంత సంతోషిస్తుందో, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరలా ఎప్పుడైనా కళాశాలకు వెళ్తే నాకు అంత సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల యొక్క క్రమశిక్షణ చూసి నాకు చాలా ముచ్చటేసింది. విద్యార్థులందరినీ నేను కోరేది ఒక్కటే, ఒకప్పుడు సమాజం వేరు, ఇప్పుడు సమాజం వేరు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. వ్యాపారం, ఉద్యోగాలు, రాజకీయాలు, అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో ఆడపిల్లలు బాగా రాణించాలని మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే, ఆడపిల్లల పట్ల ఆయన యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పుస్తకాల్లో ఇంటి పనులు ఆడవాళ్ళు సగం మగవాళ్ళు సగం చెయ్యాలని చెప్పి పుస్తకాల్లో పిక్చర్స్ ని కూడా మార్చేశారు ఆయన. ఒకప్పుడు ఎరా గాజులు వేసుకున్నావా అని చెప్పి ఆ పదజాలం వాడేవారు. ఆ పదజాలం వాడడాన్ని కూడా ఈ రోజు మా విద్యాశాఖ మంత్రి గారు ఒప్పుకోవడం లేదు. అంటే సమాజంలో ఆడపిల్లల యొక్క పాత్ర అంత బాగా పెరిగింది. అందుకే నేను ఆడపిల్లలందరినీ కోరేది ఏంటంటే, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మీ దగ్గర, బాగా రాణించండి. ముఖ్యంగా క్యారెక్టర్ మాత్రం కోల్పోకుండా నవ సమాజాన్ని నిర్మించడంలో మీ కృషి చేయమని నేను విద్యార్థులందరినీ కోరుతున్నాను. ఇప్పటికీ టీచర్ పోస్టులు రిక్వైర్మెంట్ లేదు అని వాళ్ళు కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1:18 ఉంది ఈరోజు. అంటే సుమారు 38-39 లక్షల మంది రాష్ట్రంలో విద్యార్థులు ఉంటే 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా మంచి రేషియో ఇది. టీచర్ పీపుల్ రేషియో అనేది 1:18 అనేది చాలా మంచి రేషియో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గత ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నిర్వీర్యం చేసేసింది విద్యని. బట్ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు చాలా ప్రెస్టీజ్ గా విద్యాశాఖను తీసుకొని తొలి సంతకము, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తొలి సంతకం డిఎస్సి, మెగా డిఎస్సి పై పెడతానన్నారు. అందులో భాగంగా పెట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు కూడా దాన్ని అమలు పరిచారు. 16,397 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే
అందులో కొన్ని కేటగిరీలో క్యాండిడేట్లు లేక ఆగిపోయారు. సుమారు 15,000 చిల్లర అంటే 16,000 చిల్లర పోస్టులు మొన్న మేము భర్తీ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. భర్తీ చేసిన తరువాత మరలా వేకెన్సీలు ఏర్పడతాయి. ఉపాధ్యాయులు ప్రతి నెల ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవ్వరూ అడగకుండానే లోకేష్ బాబు గారే విద్యలో నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మేము డిఎస్సి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి, ఎవరు అడగకుండానే మా లోకేష్ బాబు గారు ఒక అడుగు ముందుకేసి జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎగ్జామ్, జూన్ కల్లా పోస్టింగ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా టెట్ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. 2 ఆర్థికేతర అంశాలు. ఆర్థికేతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఉదాహరణకి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్, వేరే జిల్లాలో ఉన్న మన ఉపాధ్యాయులు ఇక్కడ తీసుకురావాలి. టీచర్లు వచ్చి మమ్మల్ని అడిగారు. మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోకేష్ బాబు రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేము మొన్న చేసేసాం ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్. లాంగ్వేజ్ పండిట్లు ఇష్యూ ఒకటి ఉండేది, డిఈఓ పూల్లో పెట్టి వదిలేశారు. సుమారు 1,500 మంది లాంగ్వేజ్ పండిట్స్. మేము లోకేష్ బాబు గారితో చెప్తే లోకేష్ బాబు గారు కూడా మొన్నే దాన్ని క్లియర్ చేసేసారు. అలాగే మొన్న మోడల్ స్కూల్స్ లో ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని చెప్పి 9,500 మోడల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశారు. ఇలా ఆర్థికేతర అంశాలకు సంబంధించిన అంశాలు ఒకటి క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఇక రెండవది ఆర్థిక అంశాలకు సంబంధించి. ఆర్థిక అంశాల్లో మొన్న ఎంత ఆర్థిక పరిస్థితి బాగైపోయినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగైపోయినప్పటికీ ఈరోజు అన్ని వర్గాల్లో సంతృప్తి ఉండి ఉద్యోగులు చిన్నపాటి అసంతృప్తి ప్రారంభమవుతుందని తెలియగానే వెంటనే నేను లోకేష్ బాబు గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి, సార్ ఉద్యోగస్తులు కూడా డిఏ ఇప్పించండి అంటే మొన్న దీపావళి సందర్భంగా ఒక డిఏని కూడా ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళకి పిఆర్సీ కూడా మేము మంచి పిఆర్సీ ఆలస్యమైనప్పటికీ మెరుగైన పిఆర్సీ మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అవుతుంది. గుడి కట్టి గుడిలో దేవుని పెట్టకపోతే ఎలా ఉంటది? నాడు నీళ్ళలో స్కూల్స్ ఏమీ పెద్దగా కట్టలేదు. వీళ్ళు కట్టింది ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు కట్టారు, రంగులు వేశారు, రిపేర్ చేశారు, కానీ టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. సో విద్యార్థులకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. ఒకప్పుడు గురుకులాలు ఉన్నప్పుడు రవీంద్రనాథ్ ట్యాగూర్ కాలంలో చెట్టు కింద పాఠం చెప్పి ఉన్నతమైన విద్యను అందించిన వ్యక్తులు వాళ్ళు. సో నాణ్యతమైన విద్య రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ముందు ఉపాధ్యాయుల నియామకం జరగాలి. సో గత ప్రభుత్వం ఏం చేసిందంటే బహిర్గత హంగులకు ప్రాధాన్యత ఇచ్చింది. మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే బహిర్గత హంగుల కంటే విద్య నాణ్యతను పెంచడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం కాలేజ్ కి ప్రిన్సిపాల్ గా 1 year నుంచి పనిచేస్తున్నాను. ఈ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్ లో స్టూడెంట్స్ చేరిన 670 మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో అడ్మిట్ అయ్యారు. వాళ్ళని కాలేజీలోకి ఆహ్వానిస్తూ ఫ్రెషర్స్ డేని సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కలిసి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కళాశాల ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీనిని ఘనంగా జరపడం కోసం ఈ కళాశాల విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన 3 నియోజకవర్గాల ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరియు గవర్నమెంట్ విప్ అయిన డాక్టర్ వేపాటి చిరంజీవిరావు గారు, అతను పూర్వ అధ్యాపకులు కూడా అయినందువల్ల విద్యార్థులను ఉద్దేశించి తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడిస్తారని అతను ఆహ్వానించ డాక్టర్ అయిన మజ్జి భారతి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. ఆ మేడం కూడా కథలు రాస్తూ ఉంటారు. సో విద్యార్థినులకి దిశానిర్దేశం చేయడంలో ఈ 2 వక్తలు మంచిగా స్టూడెంట్స్ ని అడ్రస్ చేయగలరనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు ఇద్దరు